లండన్లో ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతనికి భార్య, 4 పిల్లలు ఉన్నారు. ఒకరోజు రోడ్డు ప్రమాదంలో అతను చనిపోయాడు. అతన్ని చనిపోవడంతో కుటుంబానికి పోషణ లేదు. అతని భార్య అనారోగ్యం పాలైంది. ఆమె ప్రభువును నమ్ముకుంది, చాలా విశ్వాసం. ఆమె మంచం మీద పడి ఉంది. పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి బైబిల్లో ఉన్న ఏలియా గురించి చెప్పింది. అప్పుడు వాళ్ళలో 10 సంవత్సరాల అబ్బాయి, ఏలియాకు దేవుడు కాకులతో ఆహారం పంపించాడని తల్లి చెప్పిన మాటలు బాగా ఆకట్టుకున్నాయి. వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్లో ఉంటున్నారు. ఆ అబ్బాయి బాల్కనీలోకి సాయంత్రం 7 గంటలకు వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడు. అప్పుడు రోడ్డు మీద పోయేవారు కూడా, ఏంటి ఈ అబ్బాయికి ఆకాశం వైపు చూస్తున్నాడని చూస్తే నక్షత్రాలు తప్ప ఏం కనిపించడం లేదు. వాళ్ళు నవ్వుకొని వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలైంది. ఆ కాంప్లెక్స్లో ఉన్న అపార్ట్మెంట్స్లో లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. కానీ ఈ అబ్బాయి ఉన్న 3వ ఫ్లోర్ తప్ప ఆ అబ్బాయి అలానే ఆకాశం వైపు చూస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో మేయర్ భోజనం చేసి తన కుక్కను తీసుకుని ఆ వీధిలో నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మేయర్ ఆ అబ్బాయిని చూసి, ఏ బాయ్, వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అని అడిగాడు. నువ్వు ఏం చూస్తున్నావు? నేను కాకుల కోసం చూస్తున్నాను అన్నాడు. కాకి మాకు ఆహారం తీసుకువస్తుంది అంటాడు. అప్పుడు ఆ మేయర్, ఎప్పుడు కాకులు పడుకుంటాయి? నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటాడు. లేదు, వస్తాయి అంటాడు. ఎవరు చెప్పారంటే మా అమ్మ చెప్పిందంటాడు. అప్పుడు మేయర్ విషయం ఏంటో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాడు. ఆ అబ్బాయి తల్లి మంచం మీద మూలుగుతూ పడుకొని ఉంది. చుట్టూ 3 పిల్లలు ఏడుస్తున్నారు. అది చూసి మేయర్ హృదయం చలించిపోయింది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఆమెను ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయించి ఒక స్టార్ హోటల్లో నుండి ఫుడ్ ఆర్డర్ చేసి ఆ 4 మంచి ఆహారం పెట్టాడు. ఆ మేయర్కి పిల్లలు లేరు. తర్వాత వారిని మంచి స్కూల్స్లో జాయిన్ చేసి తన ఆస్తి అంతా 4 రాసిచ్చాడు. ఆ చిన్న పిల్లవాడి అచంచలమైన విశ్వాసము ద్వారా ఆ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తాడన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా మనము పొందుకుంటాము.